దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగుగాక. ఈ ఉదయకాలం దేవుని పరిశుద్ధ వాగ్దానాల కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డారా, మీ అందరిన ప్రత్యేక వందనాలు. వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన దేవుడిని మన జీవితం ఎన్నో విధాలు మనం ఎరిగి ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వాగ్దానం దేవుడు సెలవిస్తున్నాడు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 27వ వచనంలో, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వదేశం వారిని ఓడగొట్టి నే సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోయినట్లు చేసేదను. హల్లెలూయా. ఇదే కదా మనకు కావాల్సింది. దేవుడు లోకంలో నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్టు చేస్తా అంటున్నాడు. దేవుడిని బట్టి ఎందుకని పై వచనాలు మన 25వ వచనం చూస్తే, ఆయన్ని సేవించే ప్రజలకు ఆహారమును పానమును సమృద్ధికి ఇవ్వడం మాత్రం కాకుండా ఏ దేవుడిని అయితే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవుని ఘననామం మహిమ కొరకంట ఆయన నామాన్ని బట్టి ఆయనను బట్టి జనములు నీకు భయపడినట్లు చేస్తాడు. హల్లెలూయా. జనం భయపడ్డట్టు చేస్తాడు. కీర్తనలు 2వ జనములు నీకు స్వాస్థ్యంగా నడుము, భూమిని దిగంతలో శక్తిగచ్చేది, జనములు స్వాస్థ్యంగా అప్పగించేదను, వారి కుండను పగలగొట్టినట్టుగా పగలగొట్టేది, ముక్కలు చెక్కలుగా చేసేదవు అని దేవుడు సెలవిస్తున్నాడు. మీరు వెళ్ళారా? అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలు దేవుడు మన కొరకు ఇచ్చినాడు. ఆ వాగ్దానాలు సుసంతరించుకోవాలంటే మనం చేయవలసింది అక్కడ 25వ వచనం రాయబడింది. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది, ఆయన మాత్రమే సేవింపగలడు. ఆయన తప్ప వేరొక ఆశ్రయమే లేదు. మనం ఆయన మాత్రమే సేవిస్తే ఆయన మన ఆహారమును మన పానమును అంతమేత్తమే కాదు, మన దేశంలో గొడ్డిది అనేది లేకుండా చేసి, కడుపు దిగునది కూడా లేకుండా చేసి, ఆయన నామాన్ని బట్టి జనములు మనకు భయపడినట్లు చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజు వరకు మనం ఎవరికి భయపడుతున్నాం? కరువుకు భయపడుతున్నాం, శ్రమలకు భయపడుతున్నాం, రోగాలకు భయపడుతున్నాం. రోగాలు కూడా లేకుండా చేస్తాడు. మీరు ఆ 25 నుంచి 27 వచనాలు చదివితే రోగాలు కూడా లేకుండా చేస్తున్నాడు. ఎన్నెన్నో బలహీనతలు లేకుండా చేస్తున్నాడు. ఎన్నో వాగ్దానాలు మనకున్నవి. లోకం వైపు చూస్తూ పరుగులు తీస్తూ లోక సంబంధమైన జీవితం చేత దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోలేకపోతాం. మనం చేయవలసింది ఒక్కటే సింపుల్ సూత్రం, దేవుణ్ణి మాత్రమే సేవించు, ఆయన్ని మాత్రమే ఆరాధించు, ఇంకెవరికి లోబడకు. దేవునికి లోబడు. అబేద్నెగో దేవుడికి లోబడ్డారు. అగ్ని వాళ్ళని కాల్చలేకపోయింది. దానియేలు దేవుడికి లోబడ్డాడు. అగ్ని వాళ్ళ సింహాలు ఆయన్ని మింగలేకపోయినాయి. చీల్చివేయాలి లెక్క ప్రకారం. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆయన బట్టి ఆట జనములు మనకు భయపడేది చేస్తాడు. ఈ వాగ్దానం ఈరోజు స్వతంత్రించుకో. దేవా, నేను సేవిస్తే నన్ను బట్టి జనములు నాకు భయపడి చేస్తాయి. ఎస్, మనుషుల ట్యూన్ చేసేది దేవుడే, మనుషుల హృదయాలు తిప్పేది దేవుడే. అందరి యొక్క హృదయాలు ట్యూనింగ్ చేసి ఆయన అద్భుతంగా నడిపించగల గొప్ప దేవుడు. ఎస్, రాజులు గాలి తిప్పినట్లు తిప్పగలడు దేవుడు హృదయాలని. కాబట్టి ఉదయకాలం మనం ఆయన్ని మాత్రమే సేవించి ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆయన సాక్షిగా బ్రతుకుతాం గాక. ఆమేన్. ప్రభువా, నీ కొందనాలు. ఈ ఉదయకాలం నన్ను బట్టి జనములు నీకు భయపడి చేస్తున్నాను. అట్టి భయం ప్రజలకు కలుగును గాక. మమ్మల్ని బట్టి ప్రజలు భయపడదురు గాక. వారి దేవుడు గనుడని మీకు సాగిలపడదురు గాక. బాలాకు భయపడినట్లుగా భయపడదురు గాక. ఎరుకో పట్టణంలో ప్రజలందరూ గుండెలు చెదిరిపినట్లుగా చెదిరిపోదురు గాక. మా దేవుడు గనుడు. అటు గణనామలు నిబిడలు దేనికి భయపడుతున్నారో దానికి భయపడక మీకు భయపడటం చేత లోకానికి మీ భయం కలుగును గాక. మీరే సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.